హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి సింపుల్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మీషోలో చూసాను, ₹220 దాకా ఉన్నాయి. సో ఇంట్లో ఎందుకు చేయకూడదని చెప్పేసి నేను ఇట్లా ట్రై చేశాను. సింపుల్గా వెయిట్లెస్గా చాలా బాగుంటాయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నేను ఒక అట్ట ముక్క తీసుకున్నాననమాట. ఈ ఇయర్ రింగ్స్ చేయడానికి అట్ట ముక్క, ఇంకా నోట్బుక్లో ఉన్న పేపరు. సో మనం ఎలాంటి అట్ట ముక్క అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం నీట్గా ఉందని చెప్పేసి అమూల్ బటర్ అట్ట ముక్కనైతే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నేను ఇప్పుడు స్క్వేర్ షేప్ని అయితే తీసుకుంటున్నాను. సో స్క్వేర్ షేప్ నేను 1 సెంటీమీటర్ అయితే తీసుకుంటున్నాను. మన దగ్గర టేప్ కానీ స్కేల్ కానీ ఉంటే దాంతో కొలిచి 1 సెంటీమీటర్ ఉండేలాగా మనం స్క్వేర్‌ని అయితే కట్ చేసుకోవాలనమాట. ఈ విధంగా గీసుకొని స్క్వేర్‌ని అయితే కట్ చేసుకోండి. ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి. సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇంకా వెయిట్లెస్గా ఉంటుంది. మనకి నచ్చిన కలర్లో అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే మీషోలో బ్లాక్ కలర్ చూశాను. సో అదే చేయాలనిపించి నేను అలా చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ సేమ్ అదే స్క్వేర్ లెంత్తో ఇంకొక అట్ట ముక్కను కూడా కట్ చేసుకోవాలి. 2 ఇయర్ రింగ్స్ చేసుకుంటాం కాబట్టి 2 అట్ట ముక్కలను అయితే షీట్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వైట్ పేపర్ని కానీ ఏదైనా పేపర్ తీసుకోవచ్చు, లేదా కలర్ షీట్ ఉంటే కలర్ షీట్నైనా తీసుకోండి, మీకు నచ్చిన కలర్ని. ఇంకా పెయింట్ వేసుకునే పని ఉండదన్నమాట. నేనైతే నా దగ్గర కలర్ షీట్స్ అవైలబుల్ లేదు. సో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇలాగ నోట్బుక్లో ఉన్న ఏదో ఒక పేపర్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా పేపర్ని కట్ చేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. పేపర్ వచ్చేసి ముందు వెనక ఒక ఇయర్ రింగ్కి ఇంకొక ఇయర్ రింగ్కి కూడా ముందు వెనక ఉండాలన్నమాట. సో అందుకని 4 పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సెట్ అయితే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక అట్ట ముక్క తగ్గ సైజులో ఇంకొక సెట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న అట్ట ముక్కకి ఒక సైడ్న పైన మనం వైట్ పేపర్ని పేస్ట్ చేయాలన్నమాట. నీట్గా ఇలాగ ఫెవికల్ ఉంటే ఫెవికల్తో అయినా, మీ దగ్గర ఏ గమ్ ఉంటే ఆ గమ్ముతో స్టిక్ చేసుకోండి. ఫెవికల్ అయితే చాలా బాగుంటుంది, నీట్గా స్టిక్ అయిపోతుంది. దాని మీద వైట్ పేపర్ని ఈ విధంగా అతికించుకోవాలి. అతికించిన తర్వాత నీట్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తే నీట్గా అతుక్కుంటుంది. ఇప్పుడు ఇది ఆరనివ్వాలి. కొంచెం టైం పడుతుంది, ఫెవికల్ కదా. సో ఈలోగా ఇంకొక దాన్ని కూడా అతికించుకోవాలి పైన వైట్ షీట్ని. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. 2 షీట్లని రెడీ చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కార్నర్స్ కూడా అప్పుడు నీట్గా స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా రెండింటిని రెడీ చేసుకొని ఇంకా నేను బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు. డెకరేషన్ కూడా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. నేను నా దగ్గర ఉన్న మెటీరియల్తో అయితే నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లాక్ కలర్ని అయితే వేస్తున్నాను. నాకు బ్లాక్ కలరే కావాలనిపించింది అనమాట. సో మన దగ్గర ఏమీ లేకపోతే కుందన్స్ కానీ ఇంకా స్టోన్స్ కానీ ఏమీ లేకపోతే ప్లెయిన్గా అలా పెట్టేసేసి దాని మీద మనం పెయింటింగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను ఇంకొక వీడియోలో అయితే చేసి చూపిస్తాను. ఈ విధంగా రెండిటి కార్డ్బోర్డ్స్ మీద మనం పేపర్ అతికించుకున్నాం కదా. సో దానికి పెయింట్ వేసేసాను. ఇప్పుడు అది ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు సింగిల్గా ఉన్న పీసెస్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ అతికించుకునేవి, వాటికి కూడా నేను పెయింట్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా 4 పీసెస్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఐ పిన్స్ అని ఉంటాయి. మనకి ఎలాంటి స్టోర్‌లోనైనా కానీ మన దగ్గర దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగ ఐ పిన్స్‌ని అయితే తీసుకున్నాను. నేను వచ్చేసరికి 5 కింద పూసల్ని వేలాడతీయాలనుకున్నాను కాబట్టి నేను 5 పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా పెట్టుకోవచ్చు, పేస్ట్ చేయొచ్చు. కానీ మొత్తం పేస్ట్ చేస్తే పైన లైన్స్ ఏర్పడి కొంచెం అందంగా అనిపించదు. సో అందువల్ల నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అతికించుకోవాలన్నమాట ఈ కార్డ్బోర్డ్కి. సో నేను 5 మార్కులు అయితే చేసుకున్నాను. మనకి డిస్టెన్స్ని చూసుకొని 5 మార్కులు పెట్టుకోవాలి. ఆ మార్క్స్ మీద ఫెవికల్ మీద ఈ విధంగా ఐ పిన్స్ని అతికిస్తున్నాను.
మార్కింగ్ అనేది ముందుగానే చూసుకొని దాని మీద ఫెవికల్ పూసుకొని ఆ ఫెవికల్ మీద ఈ ఐ పిన్స్ అనేది అతికించుకోవాలన్నమాట. నీట్‌గా అతికించుకోవాలి. మనం బ్యాలెన్స్ అనేది నీట్‌గా ఉండాలన్నమాట. సో, ఈ విధంగా అతికించుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఫ్రంట్‌కి చూస్తే మనకి నీట్‌గా ఉండాలన్నమాట. సో, తర్వాత నీట్‌గా ఉందా లేదా చూసుకొని కరెక్ట్‌గా ఉంటే పైన గ్లూ మొత్తం పూసేసుకొని ఇప్పుడు ఈ బ్లాక్ షీట్ ఉంది కదా! ఈ బ్లాక్ షీట్‌ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఫెవికల్ పూసుకున్నాక నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చిన్న చిన్న పనులని జాగ్రత్తగా చేసుకుంటే ఇయర్ రింగ్స్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఈ విధంగా అతికించిన తర్వాత షీట్‌ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే త్వరగా అతుక్కుంటుంది. కాకపోతే ఇయర్ రింగ్స్ అనేది పూర్తిగా మనం తయారు చేసుకున్నాక ఒక్కొక్కసారి గమ్ము పూసుకున్నప్పుడు ఆరడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. సో, వెయిటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇయర్ రింగ్స్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు సేమ్ ఫస్ట్ దానిలాగే సెకండ్ దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ దానికి మార్కింగ్ చూపించాను కదా! దీనికి నేను డైరెక్ట్‌గా ఫెవికల్ పూసేసి ఐ పిన్స్‌ని అతికిచ్చేస్తున్నాను. ఈ విధంగా నేను ఫస్ట్ దాంట్లో మిగిలి ఉంది కదా! కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసులు మిగిలితే వాటిని ఐ పిన్ చేశాననమాట. అంటే వేస్ట్ కాకుండా ఉండటానికి. కానీ అలా మీరు రాకపోతే అవసరం లేదు. నెక్స్ట్ మామూలుగా పెద్ద ఐ పిన్స్‌నే కట్ చేసుకొని ఈ విధంగా అతికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనం బ్యాలెన్స్ చేసుకోవాలి నీట్‌గా. అంటే ఎగుడు దిగుడు లేకుండా చూసుకొని అతికించుకొని కరెక్ట్‌గా ఉన్న తర్వాత ఇప్పుడు బ్లాక్ షీట్‌ని మళ్ళీ అతికించుకోవాలి. బ్లాక్ షీట్‌ని అతికించుకున్న తర్వాత మాత్రం నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుంటే బావుంటుంది. లేకపోతే కొంచెం ఎగుడు దిగుడులు వచ్చేసి పైకి కిందకి అలా ఉంటుందన్నమాట పూసలు హ్యాంగ్ చేసిన తర్వాత. సో, ఈ విధంగా నీట్‌గా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు ఆ పిన్స్ కూడా నీట్‌గా అతుక్కొని పోయి ఇంకా ఊడకుండా ఉంటాయి. పేపర్‌వి కదా ఖరాబ్ అయిపోతాయేమో, ఊడిపోతాయేమో అని చెప్పేసి భయం అవసరం లేదు. మనం తయారు చేసుకునేటప్పుడే గట్టిగా అతికించుకుంటే నీట్‌గా ఉంటాయి. తడిస్తే ఏవైనా పాడైపోతాయి కాబట్టి తడపకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఈ విధంగా రెండిటిని రెడీ చేసుకున్నాక ఇంకా డెకరేషన్ మన ఇష్టం అనమాట. నేనైతే నా దగ్గర కుందన్స్ ఉంటే ఆ కుందన్స్‌తో నేను చిన్న చిన్న ఫ్లవర్స్‌ని అయితే ఇస్తున్నాను. ముందుగానే మనం ఎలాగా రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ షేప్‌లో ఫెవికల్‌తో మనం డిజైన్ గీసుకొని తర్వాత వాటి మీద వీటిని అతికించుకోవాలి. స్టోన్స్‌ని కానీ, కుందన్స్ కానీ ఇంకేవి ఉంటే అవి. నేనైతే అలాగే చేశాను. సింపుల్‌గా ఉంటుంది ఇలా అయితే. సో, ఇలా అతికించుకున్న తర్వాత వాటిని బ్యాలెన్స్‌గా ఉందా లేదా అని చెప్పేసి నీట్‌గా ఉందా లేదా అని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా అతికించుకోవాలి. ఇలా అతికించుకొని ఒక ఇయర్ రింగ్ సెట్‌ని అయితే రెడీ చేసుకున్నాను. సేమ్ దీనిలాగే ఇంకొక సెట్ మీద కూడా మనం డిజైన్ వేసుకొని అతికించుకోవాలి. ఈ విధంగా నేను 2 సెట్‌లనైతే రెడీ చేసుకున్నాను. 2 కూడా రెడీ అయిపోయినాయి. కొంచెం డ్రై కూడా అయిపోయిందనమాట. డ్రై అవ్వాలండి ఖచ్చితంగా. డ్రై అవ్వకపోతే అంతా పిచ్చి పిచ్చిగా పాడవుతూ ఉంటాయి. సో, కాసేపు డ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై అయిన తర్వాత మనం కింద ఏదో ఒకటి అట్టముక్క కానీ, ప్లేట్ కానీ సపోర్ట్ పెట్టుకొని ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి పైన. అంటే అక్కడ హ్యాంగింగ్ తగిలించుకోవడానికి. కింద సపోర్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి. లేకపోతే మనం తయారు చేసుకున్న ఇయర్ రింగ్ సెట్ అనేది పాడైపోతుంది ప్రెస్ తగిలి. సో, కింద అణిగేటట్టుగా ఒక రబ్బర్ షీట్‌ని కానీ, కార్డ్‌బోర్డ్‌ని కానీ ఏదైనా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నది హోల్స్ చేసుకున్నాను. హోల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జంప్ రింగ్స్ అని చిన్న చిన్న రింగ్స్ దొరుకుతాయి. ఆ రింగ్స్‌ని మనం దీంట్లో పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఈ జంప్ రింగ్ లేకపోతే మన ఐ పిన్స్ ఉన్నాయి కదా! వాటిని కట్ చేసుకొని పైన కూడా పెట్టుకోవచ్చనమాట. సో, మనకి ఈ జంప్ రింగ్స్ దొరకకపోయినా ఇబ్బంది లేదు. ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒత్తుకుంటే మనకి ఒక ఇయర్ రింగ్ సెట్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ దీనిలాగే సెకండ్ దాన్ని కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఉంటాయి కదా! ఆ హ్యాంగింగ్స్‌ని తీసుకొని మళ్ళీ హ్యాంగింగ్ కింద కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలనమాట. ఓపెన్ చేసుకొని ఆ జంప్ రింగ్ ఇయర్ రింగ్స్ పెట్టాం కదా! దానిలో పెట్టేసుకొని ప్రెస్ చేస్తే ఇయర్ రింగ్ అనేది టోటల్‌గా రెడీ అయిపోతుంది.
మెయిన్ బేస్ అయితే అయిపోయిందనమాట. ఇయర్ రింగ్స్ని అయితే తయారు చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ దీనిలాగే ఇంకొక దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. రెండిటిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అనమాట. ఫైనల్గా కింద మనం హ్యాంగింగ్స్ని అయితే తగిలించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా రెడీ చేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు కింద మనం హ్యాంగింగ్స్కి పూసలని తగిలించుకోవాలి. నేను దీనికి పూసలకు కూడా బ్లాక్ కలరే పెట్టేసుకున్నాను. వైట్ ఉంటే వైట్ పెట్టుకోండి, మీకు నచ్చినవి పెట్టుకోండి. ఇలాగ పిన్ తీసుకోవాలి, ఆ పిన్నికి పూసల్ని తగిలించుకోవాలి. ఇలా పూసను తగిలించుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకి ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే మనకి పిన్నులా రెడీ అవుతుంది. దాన్ని ఐ పిన్స్ ఉన్నాయి కదండి కింద హ్యాంగింగ్స్ పెట్టుకునేవి, వాటిల్లోకి గుచ్చుకోవాలన్నమాట. సో అందుకోసమే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని హ్యాంగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవాలి. సో మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే హ్యాంగ్ చేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పాలి. ఫ్రంట్ సైడ్ నుంచి హ్యాంగ్ చేయండి, బ్యాక్ సైడ్ నుంచి హ్యాంగ్ చేయొద్దు. సో ఈ విధంగా తిప్పేసుకొని ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కూడా అట్లాగే కట్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. సో మిగిలిన అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని దానిలోకి ఐ పిన్స్లో పెట్టేసి ప్రెస్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్ అనమాట. కాకపోతే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే డ్రై అవ్వడం మెయిన్ లేట్ అవుతుందనమాట. సో డ్రై అయిపోతే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇలాగే మనం సెకండ్ దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇయర్ రింగ్ చూడండి ఎంత బాగుందో. ఇలా సింపుల్గా మన చేతులతో ఇయర్ రింగ్స్ తయారు చేసుకొని పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. సో సేమ్ ఇలాగే ఫస్ట్ దానిలాగే రెండో ఇయర్ రింగ్ని కూడా తయారు చేసుకోవాలన్నమాట. రెండో ఇయర్ రింగ్ వచ్చేసరికి నేను సింపుల్గా చిన్నగా చూపించాను కదా ఫస్ట్ది. ఇప్పుడు ఏంటంటే నేను అన్నీ ఒకేసారి కట్ చేసేసుకొని ఒకేసారి పూసల్ని గుచ్చేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేస్తే. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను అనమాట. మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా సింపుల్గా అనిపిస్తే అలాగా చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా అన్నిటిని గుచ్చిపెట్టేసేసుకొని ఇప్పుడు నేనైతే ఒకేసారి హ్యాంగ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకుంటే మనకి ఇయర్ రింగ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాంగింగ్ చేసుకున్న వాటిని ఇంకా మొత్తాన్ని కూడా ప్రెస్ చేసుకోవడమే. ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇయర్ రింగ్. మీకు నచ్చిందా? సింపుల్గా అనిపించింది కదండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ ఇయర్ రింగ్స్ని మీరు కూడా తయారు చేసుకోండి. చాలా కాస్ట్ అనిపించింది నాకు మీషోలో చూసినప్పుడు. సో నేను అందుకని ఇంట్లో ఈ విధంగా ట్రై చేశాను. ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎంత బాగా వచ్చినాయో అని. ఇవి మీషోలో కంటే నాకు ఈ ఇయర్ రింగ్సే చాలా బాగా అనిపించినాయి. మరి నాకు సెట్ అయినాయా? సెట్ అయితే కామెంట్లో చెప్పండి. మరి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? నచ్చాయా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఇయర్ రింగ్స్ బాగున్నాయా లేదా అనేది కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇయర్ రింగ్స్ని అయితే నేను మీకు సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే చేసుకునేలాగా నేనైతే చూపిస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.